రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశ వ్యాప్తంగా ఒళ్ళు గగుర్పాటు పొడిచే సంఘటన ఒకటి నల్గొండ జిల్లాలో జరిగింది. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్న రూపారెడ్డి గారిని అదే స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అత్యంత పాశవికంగా కిరాతకంగా 27 కత్తిపోట్లతో హతమార్చినటువంటి విషయం. అసలు విద్యార్థుల్లో ఈ నేరపూరిత ప్రవర్తన ఎలా వస్తుంది? ఏ ఒక్క విద్యార్థి ఒక్క రాత్రిలో హంతకుడిగా మారడు. బాల్యం నుంచి కూడా ఆ విద్యార్థిని గమనిస్తే ప్రవర్తనలో లోపాలు తెలుస్తాయి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడడం, బలహీనులు అయినటువంటి విద్యార్థులను కొట్టడం, లేదా అసభ్యకరమైన పదజాలంతో అమ్మాయిల్ని ఏడిపించడం, ఇవన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్. అవన్నీ మరి ఆ మెంటల్ డిజార్డర్స్ని ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులు కూడా గమనించాలి. తన కొడుకు ఇంటి దగ్గర బడికని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు పేకాడుతున్నాడా, లేదా మిత్రుడితో కలిసి చెడు వ్యసనాలకి బానిసై తిరుగుతున్నాడా అనేది ఉపాధ్యాయులు బడికి వచ్చిన వారికి పాఠం చెప్తారు. బడిలో ఉన్నవారి ప్రవర్తనని లోపాలు దిద్దగలరు. కానీ బయట వ్యసనాల పాలైన వాడి బాధ్యత ఇంటి దగ్గర తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా. ఏ విద్యార్థి అయినా ఇంత పాశవికంగా ప్రవర్తిస్తాడా? ఇది ఒక రకమైనటువంటి సైకోపాతిక్ మర్డర్ అంటారు దీన్ని. మెంటల్లీ డిజార్డర్స్ అయిన వాళ్ళే ఇలా చేస్తారు. తక్షణమైనటువంటి ఒక ఉద్వేగం, వాళ్ళకి డబ్బు కావాలి. ప్రిన్సిపాల్ గారు కేవలం తమ డబ్బు సంపాదనకి అడ్డంగా ఉన్నారు, సో చంపేయాలి. చంపేసేటప్పుడు కూడా ఒక్కడ చంపాలనుకుంటే వాడు భయపడతాడు. కానీ తోడొచ్చేసరికి ఆ భయం కాస్త ఒక ఫోర్స్గా మారిపోతుంది. దీన్ని ఇన్స్ట్రుమెంటల్ మర్డర్ అంటారమ్మా. ఒక సాధనం, హింసను సాధనంగా చేసుకొని ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ తమ అనుకున్న దాన్ని సాధించడాన్ని అది ఇన్స్ట్రుమెంటల్ మర్డర్ అన్నమాట. అది ఒక సాధనంగా తీసుకున్నారు. ఎందుకు ఎలా జరుగుతుంది? ఒక విద్యార్థి బాగుపడాలంటే విద్యార్థే కాదు, ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, ప్రభుత్వం. అలాగే విద్యార్థి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరినప్పుడు ఆ అబ్బాయి ఇంటి వాతావరణం ఏంటి, అతను వస్తున్నటువంటి వీధి వాతావరణం ఏంటి, సమాజం ఆ అబ్బాయి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి తీరాలి. ఉపాధ్యాయుడి పాత్ర సిలబస్ పూర్తి చేసి వెళ్ళిపోతే కాదు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా విద్యార్థిని మార్చాలి అంటే, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మార్చాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఆ అబ్బాయి ఎందుకు అలాగా అబ్నార్మల్ బిహేవియర్తో ఉన్నాడు? క్లాసులో స్టూడెంట్స్ అందరూ ఒకలాగా ఉండరు. ఒకడు అల్లరి చేస్తాడు, ఒకడు పాఠం వినడు, ఒకడు పక్కన ఉన్న వాడిని గిల్లుతాడు. ఇవన్నీ కూడా మనం కేర్గా తీసుకొని ఆ అబ్బాయి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ అబ్బాయి వెనుక మానసిక కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలించి తీరాల్సిందే ఉపాధ్యాయ వర్గంగా. అది తల్లిదండ్రులు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ అబ్బాయి అబ్నార్మల్గా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే కులం పేరుతో కుమ్ములాటలు కానీ, మతం పేరుతో వాడు దాడి చేయడం కానీ, లేదా డబ్బు కోసం ఇంటర్వెల్ అప్పుడు దొంగతనాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు గమనించినప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఒక విద్యార్థే ఉత్తమ సమాజాన్ని తయారు చేయలేడు. తల్లిదండ్రులు, ప్రభుత్వం కూడా అతనికి సహకరించాలి. మార్కులతో పాటు మనస్తత్వంలో మార్పులు తీసుకురావాలి. అసలు ఎడ్యుకేషన్ అంటేనే బిహేవియరల్ స్టడీస్ కదా. ప్రవర్తన మార్పులు, బిహేవియరల్ చేంజెస్ని విద్య అంటాం. ప్రవర్తనను మార్చాలి. ఆ మార్చడానికి తీవ్రంగా దండిస్తే చాలదు, వాడు మరి కాస్త క్రూయల్గా మారిపోతాడు. 14 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఒక డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెదడులో ఒక భాగం, ఆ భాగమే మంచి చెడులని క్రమబద్ధీకరిస్తుంది, ఉద్వేగాలను తగ్గిస్తుంది. అలాగే ఏది మంచి ఏది చెడు చెబుతూ నేరపూరిత ప్రవర్తన కూడా అరికట్టేలాగా చేస్తుంది. అది సరిగ్గా లేనటువంటి వ్యక్తులు ఇలా డిజార్డర్స్కి గురవుతారు. మొన్న జరిగిన ఆ శ్రీమతి రూపారెడ్డి గారి దారుణ హత్యకు ఒక ఉపాధ్యాయుడిగా నేను చాలా బాధపడుతూ ఆమె ఆత్మశాంతిని కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మా ఉపాధ్యాయ లోకానికి కూడా ధైర్యంగా ఉండాలని, ఇలాంటి సన్నివేశాలు మనకి ఎదురు రాకూడదని, విద్యార్థుల్లో కూడా సాధ్యమైనంత వరకు బిహేవియరల్ చేంజెస్ తీసుకురావాలని, దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థింక్ ఇట్ వన్స్.